దిశా టీవీ న్యూస్ కి స్వాగతం. బత్తుల వెంకటేశ్వరరావు నడి ఆడిన నేల జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరత్వం పొందిన గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఫిబ్రవరి 4-5 తేదీల్లో జరిగే పీడీఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ విద్యార్థుల జయప్రదం చేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పెద్దింటి రామకృష్ణ, నామాల ఆజాద్, పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు. బుధవారం భద్రాచలం పట్టణంలో పీడీఎస్యు భద్రాచల డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పీడీఎస్యు అసమాన త్యాగాలలో ముందుకు వెళుతూ అర్ధశతాబ్దం పూర్తి చేసుకుందని, ఈ క్రమంలోనే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాత జార్జ్ రెడ్డి, పీడీఎస్యు వ్యవస్థాపకులు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, విద్యార్థుల ప్రియమైన నాయకులు శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, రంగవల్లి చేరాలు, రమణయ్య, సాంబయ్య, రంగవల్లి లాంటి ఎంతో మంది విద్యార్థి వీరులు శాస్త్రీయ విద్య కోసం సమసమాజ స్థాపనకై విద్యార్థుల హక్కులకై అసువులు బాశారని, వారి స్ఫూర్తితోనే నేటికి విద్యార్థుల ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. లేదా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కౌన్సిల్ సమావేశాలు సక్సెస్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశంతో ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నది. జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, చేరాలు, రంగవల్లి, రమణయ్య అనేక మంది విద్యార్థి రత్నాలు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి సమాజ మార్పుకై, విద్యారంగ హక్కుల సాధనకై ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర ఒక పీడీఎస్యు సంఘానికే ఉంటుంది. అట్లాంటి సంఘం విద్యార్థుల హక్కులకై, సమస్యల పరిష్కారాలకై సమరశీల పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక మనం గమనిస్తే పాలకులు మారుతున్నారు తప్ప విద్యార్థుల వ్యతలు, వాళ్ళ కష్టాలు ఏం మారట్లేదు, తీరట్లేదు. ప్రభుత్వ విద్య రోజు రోజుకి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యని వాళ్ళకు అందనంత దూరంగా నెట్టివేస్తూ ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు ఎర్ర తివాచీలు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రైవేటులోనేమో అధిక ఫీజుల భారంతో చదవలేని పరిస్థితి ఒకవైపు ఉంటే, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు. ప్రభుత్వ బడులని బాగు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల పేద ప్రజలు కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్, కార్పొరేట్ వైపు చూసే దుస్థితి ఏర్పడింది.